రకాలోకంకి స్వాగతం. లాక్డౌన్ మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మే 3 వరకు లాక్డౌన్ ఉండబోతోంది. కానీ హఠాత్తుగా ఆశ్చర్యకరంగా ఈ లాక్డౌన్ను విఫలం చేసేందుకు, కరోనా వ్యాధి మళ్ళీ విస్తరించి ఈ దేశాన్ని కకావికలం చేసేందుకు, అతలాకుతలం చేసేందుకు ఏదైనా కుట్ర జరుగుతోందా? ఈ అనుమానము జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మనకి రాకమానదు. ఎందుకంటే పత్రికల్లో వస్తున్నటువంటి కొన్ని కథనాలు చాలా విచిత్రమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి హెడ్లైన్స్తో వస్తుంటాయి. ఆ పత్రికల కథనాల వెనుక దురుద్దేశాలు కొద్దిగా మనం జాగ్రత్తగా తరచి చూసినట్టయితే, పైపైన ఉన్నటువంటి దుమ్మును తొలగించి చూసినట్టయితే వార్త వెనుక ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి లాక్డౌన్ ప్రారంభించంగానే చైల్డ్ పొర్నోగ్రఫీ ఈ దేశంలో అత్యధికంగా పెరిగిపోయిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. వాస్తవానికి అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. తల్లి, తండ్రి, పిల్లలు ఇళ్లల్లోనే ఉంటున్నారు. 100కి 90% మంది ప్రజలవి చిన్న చిన్న కుటుంబాలు. ఇంటికి ఉండేవి 2 గదులు, 3 గదులు, లేకపోతే మహా అయితే పైన ఒక చిన్న రూము, పెంట్ హౌస్ లాంటిది ఉండొచ్చును, యావరేజ్ ఇల్లు. ఇటువంటి ఇంట్లో ఇది సాధ్యమవుతుందా? అదేవిధంగా బాలబాలికల పైన అత్యాచారాలు పెరిగిపోయాయి అని చెప్పి ఒక వార్త వచ్చింది. బాలబాలికల పైన ఇళ్లలో అత్యాచారాలు పెరిగిపోయాయని చెప్పేటువంటి హెడ్డింగ్ తోటి చైల్డ్ అబ్యూజ్ పెరిగిపోయింది అని చెప్పి వార్త వచ్చింది. అన్ని పత్రికల్లో ఒకే రోజు ఈ వార్త వచ్చింది. చైల్డ్ అబ్యూజ్ అనేది చాలా విచిత్రమైనటువంటి పదం. చైల్డ్ అబ్యూజ్ అన్న పదం ఏంటంటే పిల్లలతోటి దుర్వ్యవహారం చేయటం. అయితే ఈ దుర్వ్యవహారము అంటే అది సెక్షువల్ అబ్యూజ్ కూడా కావచ్చు. కాబట్టి హెడ్లైన్లో చాలా జాగ్రత్తగా చైల్డ్ అబ్యూజ్ అని రాసినట్లయితే అర్థం చేసుకునే వ్యక్తికి ఇది సెక్షువల్ అబ్యూజ్ కూడా కావచ్చునేమో అని అనిపిస్తుంది. చిన్న కుటుంబాల్లో తల్లి, తండ్రి, ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి కుటుంబాల్లో చైల్డ్ అబ్యూజ్ ఎవరు చేస్తారు? చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ ఎవరు చేయాలి? తల్లి లేకపోతే తండ్రి చేయాలి. సాధ్యమయ్యేటువంటి పనా? జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి? కానీ ఈ వార్త వచ్చింది. రావడమే కాదు, చైల్డ్ హెల్ప్ లైన్కి 92,000 కాల్స్ వచ్చాయని చెప్పి ఒక వార్త వచ్చింది. 92,000 కాల్స్. ఎప్పటి నుంచి? 23 లాక్డౌన్ని అమలు చేసినప్పటి నుంచి. పత్రికలు వార్త రాసిన విధానం ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లాక్డౌన్ను ప్రకటించిన తరువాత నుంచి 92,000 మంది చైల్డ్ అబ్యూజ్కి గురయ్యారు. ఇది వార్త హెడ్లైన్. అంటే దీని అర్థం ఏంటి? లాక్డౌన్ని ప్రకటించటము తప్పు. అన్యాపదేశంగా వాడు చెబుతున్నటువంటి విషయం అంటే లాక్డౌన్ తప్పు. 92,000 మంది పైన అత్యాచారం జరిగిందని ఎలా తెలుసును? వీళ్ళందరూ ఫోన్లు చేశారని. దేనికి ఫోన్ చేశారు? ఒక చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది, ఆ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేశారని. అయితే ఆ సంస్థ, ఏ సంస్థ అయితే చైల్డ్ హెల్ప్ లైన్కి ఇన్ని కాల్స్ వచ్చాయని చెప్పిందో దాన్ని విడగొట్టి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ వచ్చిన కాల్స్లో 8% అనాథ బాలబాలికలు, వీధి బాలుర దగ్గర నుంచి వచ్చాయి. వీధి బాలురు ఎక్కడుంటారు? వాళ్ళకి ఇల్లు ఉండదు కదా. వాళ్ళు ఎక్కువగా వీధి బాలుల ఆశ్రయ స్థలాలు ఉంటాయి. వీటిని ఎవరు ఎక్కువగా నడిపిస్తారు? క్యాథలిక్, క్రైస్తవ మిషనరీలు ఎక్కువ నడిపిస్తారు. కాబట్టి చైల్డ్ అబ్యూజ్ ఎక్కడవుతున్నట్టు? కాబట్టి ఈ రకమైన ప్రశ్నలు మనం ఆలోచించుకునేంత సమయం ఇవ్వకుండా బొంబార్డు చేయటం. అన్ని పత్రికల్లో ఒకే రకమైన హెడ్లైన్తో ఒకే రకమైనటువంటి కథనం. దీనిలో 15% మంది హాస్టల్స్లో ఉండేవాళ్ళు కంప్లైంట్ చేశారన్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ కూడా హాస్టల్స్ నడవడం లేదు, అందరినీ ఇళ్లకు పంపించేశారు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ వార్తను మనం కనుక జాగ్రత్తగా చూసినట్టయితే ఒక దురుద్దేశంతో ప్రచారమైనటువంటి వార్తను మనకు అర్థం కాక మానదు. అదే సమయంలో ఒక 4-5 స్వచ్ఛంద సంస్థలు లాక్డౌన్ పెట్టిన తరువాత మహిళల పైన డొమెస్టిక్ వైలెన్స్ పెరిగిపోయిందని చెప్తున్నారు. డొమెస్టిక్ వైలెన్స్ పెరిగింది. ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి? 1,257 కంప్లైంట్లు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ తర్వాత 1,257 కంప్లైంట్స్. దీని అర్థం ఏంటంటే, ఇంట్లో ఉండేటటువంటి మహిళల కన్నా ఇంట్లో ఉండేటటువంటి పసిపిల్లలు తెలివైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 90,000 మంది కంప్లైంట్ చేశారు. వీళ్ళు కంప్లైంట్ చేయడానికి కేవలం 1,257 మంది మాత్రమే సాహసం చేయగలిగారు. కాబట్టి ఇటువంటి కథనాల లక్ష్యం చాలా స్పష్టం. ఒక పత్రిక అయితే హెడ్లైన్ పెట్టింది, పీడోఫైల్స్ ఆన్ ద ప్రోల్ ఇన్ హైదరాబాద్.
అంటే మొత్తం కరోనా, మొత్తం లాక్డౌన్, కానీ స్వైర విహారం చేస్తున్నారు పీడోఫైల్స్ అని. ఆ పత్రిక ఇచ్చినటువంటి కథనంలో కేవలం 2 ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి పాత బస్తీకి చెందింది. రెండవ ఉదాహరణ ఒక మైనర్ బాలుడు ఒక మైనర్ బాలిక పైన చేసినటువంటి అత్యాచార యత్నం. మైనర్ పై మైనర్ అత్యాచారం చేస్తే అది చైల్డ్ అబ్యూజ్ ఎలా అవుతుంది? కాబట్టి ఈ లాజిక్ను కూడా మిస్ అయిపోతున్నారు. పైగా ఇవన్నీ కూడాను ఒక క్యాథలిక్ స్వచ్ఛంద సంస్థ ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా ఈ కథనం రాయటం జరిగింది. కాబట్టి ఇటువంటి కథనాలు ఈ సమయంలో ఎందుకు వస్తున్నాయి? లాక్డౌన్ అన్న పదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నటువంటి పేరుని ఎందుకు పదే పదే టార్గెట్ చేయటం జరుగుతుంది? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న బొంబాయిలో మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించింది మనం చూసాం. మైగ్రెంట్ వర్కర్స్ 2000 మంది బాంద్రా స్టేషన్ దగ్గరకు వచ్చి జమ అయ్యారు. రైలు లేదు, బాంద్రా నుంచి ఉత్తరప్రదేశ్కి రైలు లేదు, వచ్చినటువంటి యాత్రికుల దగ్గర బ్యాగ్ అండ్ బ్యాగేజ్ లేదు, రైలు నడుస్తున్నటువంటి సమాచారం లేదు. అయినా 2000 మంది ఎలా జమకూడారు? ఈ 2000 మంది అక్కడికి వచ్చి అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక ప్రార్థనా స్థలం దగ్గర జమకూడి వాళ్ళు అక్కడ బాంద్రా నిజానికి యూపీకో బీహార్కో వెళ్ళాలంటే రైలు విక్టోరియా టర్మినస్లో లేకపోతే బొంబాయి రైల్వే స్టేషన్ నుంచి, బాంద్రా నుంచి ఉండవు. అక్కడ ఎందుకు జమ అయ్యారు? సో ప్రత్యేకంగా అక్కడ ప్రజలను జమ చేసి వాళ్ళు రాగానే పత్రికా విలేకరులు అక్కడికి వెళ్ళి ఆ వార్తను కవర్ చేసేలాగా ప్రత్యేకంగా ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం వెనుక ఎవరున్నారు? వినయ్ దుబే అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త ఉన్నారు. ఈ వినయ్ దుబే ఎవరు? కొన్నాళ్ల క్రితము యాంటీ సిఏఏ, యాంటీ ఎన్పిఆర్, యాంటీ ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం ఏదైతే జరిగిందో బొంబాయిలో దానికి నాయకత్వం వహించాడు. షాహీన్బాగ్ కూడా వెళ్ళొచ్చాడు ఈయన. షాహీన్బాగ్ ఉద్యమంలో అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి సంఘీభావం ప్రకటించి వచ్చాడు. ఈయన ప్రత్యేకంగా ఫేస్బుక్ ద్వారా వీడియోలు చేసి ఫేస్బుక్ లైవ్ ద్వారా రకరకాల వీడియోలను సర్క్యులేట్ చేస్తూ మీరందరూ రండి, 14వ తారీఖు నుంచి రైళ్ళు బయలుదేరుతాయి, మీరందరూ రైల్లో రావాలి, ఒకవేళ కనుక రైళ్ళు లేకపోయినట్లయితే మనకు 15,000 రూపాయల భత్యము ఖచ్చితంగా ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. మన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన యూపీ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. యూపీలో ఎవరి ప్రభుత్వము? ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం. బీహార్లో ఎవరి ప్రభుత్వము? నితీష్ కుమార్ బీజేపీల ప్రభుత్వం. ఈయనకు వేరే ఏ రాష్ట్రం, మహారాష్ట్ర పైన ఆగ్రహం లేదు, మహారాష్ట్ర ప్రభుత్వం పైన కోపం లేదు, మహారాష్ట్ర ప్రభుత్వం పట్ల ఎటువంటి డిమాండ్ లేదు. డిమాండ్ యూపీ మీద, బీహార్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద 15,000 ఇవ్వాలి, లేకపోయినట్లయితే మనందరము కాలినడకన మన స్వరాష్ట్రాలకు వెళ్దాం. ఈ పేరు చెప్పి ఆయన వ్యక్తుల్ని జమ చేశారు. ప్రభుత్వం దాన్ని చాలా దృఢంగా వ్యవహరించింది, వాళ్ళను పంపించేసింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రకంగా లాక్డౌన్ని విఫలం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. హఠాత్తుగా మైగ్రెంట్ వర్కర్స్ గురించి అన్ని పత్రికల్లో కథనాలు రావడం ప్రారంభమైంది. నిజానికి మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహార పొట్లాలు అందించడం జరిగింది. నాకు తెలిసినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. సికింద్రాబాద్లోని జవహర్ నగర్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితమే ఒరిస్సా నుంచి ఒక 15 రోజుల క్రితం కొంతమంది లేబరర్స్ వచ్చారు. వాళ్ళకి ఇక్కడ ఎవరో ఇంకా పరిచయం కాలేదు, పని ప్రారంభించే లోపల లాక్డౌన్ వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు, వాళ్ళకి స్థానిక భాష రాదు. వాళ్ళు నేరుగా ఒరిస్సాలో ఉన్నటువంటి తమ బంధువులకు చెప్పారు. ఆ బంధువులు అక్కడి జిల్లా కలెక్టర్కి విషయం చెప్పారు. అక్కడి జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుల్ని సంప్రదించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తక్షణము ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని సంప్రదించారు. గంటన్నర తరువాత ఆహారపు పొట్లాలు, పప్పు, బియ్యము ఇటువంటి వస్తువులు, కొన్ని నిత్యావసర వస్తువులు, సబ్బు వంటి వస్తువుల్ని తీసుకుని కార్యకర్తలు వాళ్ళని వెతుక్కుంటూ ఫోన్ చేసి వాళ్ళను కలిసి వాళ్ళకి సామగ్రి అందించారు. గంటన్నర లోపల. ప్రత్యక్షంగా నేను చూసినటువంటి ఉదాహరణ ఇది. కాబట్టి మైగ్రెంట్ వర్కర్స్ యొక్క బాధ్యతను సర్వసాధారణ సమాజం తీసుకుంది. వారికి అన్ని రకాల వస్తువులను ఇస్తున్నప్పటికీ, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ దీనిపైన దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? కాబట్టి లాక్డౌన్ విఫలం కావాలి, కరోనా కేసులు పెరగాలని ఒక వర్గము ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వార్తలను, వార్తల వెనుక ఉన్నటువంటి రాజకీయాలను, వాటి వెనుక ఉన్నటువంటి దురుద్దేశాలను సర్వసాధారణ ప్రజానీకం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది.
అప్పుడు మాత్రమే మనం ఈ కుట్రల్ని ఛేదించగలం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.